ఐశ్వర్య రాజేష్ తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా పరిచయమైన నటి. తమిళంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పలు అవార్డులను అందుకున్నారు. తండ్రి అలనాటి హీరో రాజేష్ కాగా తాత అమర్నాథ్ గారు కూడా హీరో కమ్ ప్రొడ్యూసరే. మేనత్త శ్రీలక్ష్మి స్టార్ నటి కూడా. అయినప్పటికీ కుటుంబంలో జరిగిన విషాదాల కారణంగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 10th చదువుతుండగానే పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. ఎంతో ఇష్టంతో సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే పలువురు డైరెక్టర్లు ఐశ్వర్య రాజేష్ ను నల్లగా ఉన్నావని, నీ పర్సనాలిటీ హీరోయిన్ మెటీరియల్ కాదని కామెంట్స్ చేశారు. ఇంకా హెరాస్మెంట్లు, అవమానాలు, రిజెక్షన్స్ ఎదుర్కొన్నారు. అయినా ప్రయత్నాన్ని ఆపలేదు. అన్ని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక్క మూవీ రాంబంటు. ఆ సినిమా వచ్చి 30 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఐశ్వర్య రాజేష్ పూర్తి పేరు మనాపురం ఐశ్వర్య. 1990 జనవరి 10న చెన్నైలో పుట్టారు. తల్లిదండ్రులు అలనాటి హీరో రాజేష్, నాగమణి. రాజేష్ గారి తండ్రి గారు అమర్నాథ్ గారు నటుడు, నిర్మాత కూడా. నటి శ్రీలక్ష్మి రాజేష్ గారికి అక్క. అంటే ఐశ్వర్య రాజేష్ కి మేనత్త అవుతారు. నాగమణి గారు డాన్సర్. ఈమె సలీం మాస్టర్ టీంలో ఉండేవారు. రాజేష్ గారిది నాగమణి గారిది ప్రేమ వివాహం. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో వారి కుటుంబాలు కొన్నాళ్లు దూరంగా ఉన్నాయి. ఇక నాగమణి గారు పెళ్లయ్యాక పిల్లల కోసం తన కెరీర్ ని వదులుకున్నారు. ఐశ్వర్య రాజేష్ కి 3 అన్నయ్యలున్నారు. తనకు అమ్మాయి కావాలని కోరుకున్న రాజేష్, నాగమణి దంపతులకు 4వ సంతానంగా జన్మించారు ఐశ్వర్య. ఐశ్వర్య పుట్టే నాటికే రాజేష్ గారు పలు సినిమాల్లో హీరోగా చేసినా అప్పటికే అవకాశాలు తగ్గాయి. అదే టైంలో రాజేష్ గారి తమ్ముడు ఆనంద్ అప్పటికే జాండీస్ తో చనిపోయాడు. ఓవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు ఆర్థిక సమస్యల కారణంగా రాజేష్ గారు మద్యం తాగేవారని చెబుతారు. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవకాశాలు ఎవరిని అడిగేవారు కాదు. చాలా మొహమాటం ఉండేది. రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేసేవారు కాదు. ఆ వీక్నెస్ ని గమనించిన కొందరు నిర్మాతలు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. దీంతో ఆర్థికంగా పెద్దగా సంపాదించుకోలేదు రాజేష్ గారు. ఆయనతో కో స్టార్లుగా చేసిన హీరోలు చాలా మంది పలు ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ రాజేష్ గారికి మాత్రం చెన్నైలోని టీ నగర్ లో ఒక ఇల్లు మాత్రమే ఉండేది. అవకాశాలు తగ్గాక అప్పుడప్పుడు చిన్న పాత్రలో నటించేవారు. ఓ మలయాళం సినిమాలో చిన్న పాత్ర చేస్తే అప్పట్లో 5,000 ఇచ్చారట. అప్పటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో తనకు తాను బొమ్మలేమీ కొనలేదనే ఉద్దేశంతో ఆ 5,000తో తనకు బొమ్మలు కొనిచ్చేశారని, దీంతో డబ్బంతా బొమ్మలకే ఖర్చు చేస్తే ఎలా అని తల్లి ప్రశ్నిస్తే నాన్న నవ్వుతూనే ఉన్నారని ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓసారి రాజేంద్ర ప్రసాద్ గారు నటిస్తున్న రాంబంటు షూటింగ్ చెన్నైలో జరుగుతుంటే అక్కడికి ఐశ్వర్యను తీసుకెళ్లారు రాజేష్ గారు. అక్కడే ఐశ్వర్యను చూసిన రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా ఓ పాటలో ఐశ్వర్యతో చేయించాలని అడిగారు. దీంతో డైరెక్టర్ ఒప్పుకున్నారు. అలా రాంబంటు సినిమాలో ఓ పాటలో నటించారు ఐశ్వర్య. ఆ సాంగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు పాప బుగ్గపై ముద్దు పెట్టే సీన్ ఉంటుంది. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ముద్దు పెట్టగానే వెంటనే తుడ్చేసుకునేవారట ఐశ్వర్య. చాలా టేక్లు అయినా అలాగే చేశారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పాపతో చేయడం చాలా కష్టం అన్నారట. చివరికి ఎలాగోలా ఆ సీన్ కంప్లీట్ చేశారు. అయితే అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో 1996లో రాజేష్ గారు లివర్ సమస్య కారణంగా చనిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఐశ్వర్య వయస్సు 6 ఏళ్లు మాత్రమే. అప్పటికి నాగమణి గారు కెరీర్ ని వదిలేశారు. మరోవైపు ఆర్థికంగా ఎలాంటి ఆదాయ మార్గమూ లేదు. కుటుంబ సభ్యుల్లో కొందరు హెల్ప్ చేసినా అది తాత్కాలికమే అయింది. దీంతో నాగమణి గారు పిల్లల్ని పోషించేందుకు తానే సంపాదించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎల్ఐసి ఏజెంట్ గా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా చేసేవారు. ఒక్కోసారి రోజుకు 2-3 గంటలే నిద్రపోయేవారు. ముంబై నుండి చీరలు తెచ్చి చెన్నైలో అమ్మేవారు. ఇలా పలు ఉద్యోగాలు కూడా చేశారు. తమ కోసం తల్లి పడుతున్న ఇబ్బందులు చూసిన పిల్లలు తాము తల్లికి తోడుంటామని చెబితే, మీరు బాగా చదువుకోవాలి, నాకు సాధ్యమైనంత వరకు నేను మిమ్మల్ని చదివిస్తాను అని చెప్పేవారట. పిల్లలు చదువుకుంటే వారి జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో తాను ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించారు. పిల్లలను చెన్నైలోని శ్రీని వైలెన్ కన్నీ స్కూల్, తిరుపతి శ్రీ విద్యానికేతన్, చెన్నైలోని హోలీ ఏంజల్స్ హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్లో చదివించారు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. చదువులో టాపర్ కావడంతో పలు పెద్ద కంపెనీలు, ఫారిన్ కంపెనీల్లో జాబ్ ఆఫర్లు కూడా వచ్చాయి. ఓ ఎంఎన్సీ కంపెనీలో అప్పట్లో 50,000 శాలరీతో జాబ్ వచ్చింది.
2-3 రోజుల్లో ఆ జాబ్ లో జాయిన్ కావాల్సి ఉంది. తమ పెద్ద కుమారుడికి జాబ్ రావడంతో కుటుంబ బాధ్యతలను షేర్ చేసుకుంటాడని భావించారు. కానీ అంతలోనే ఊహించని విషాదాన్ని ఆ కుటుంబం ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే రాఘవేంద్రకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఆమె ఇంటికి వెళ్లారు రాఘవేంద్ర. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా నాగమణి గారికి తెలుసు. ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. కానీ సాయంత్రానికి మీ అబ్బాయి చనిపోయాడు, బాడీ తీసుకెళ్లండి అని చెప్పారట అమ్మాయి వాళ్ళు. అప్పట్లో న్యాయ పోరాటం చేసే శక్తి నాగమణి గారికి లేదు. మిగతా పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉన్నందున ఏమీ చేయలేకపోయారు. ఏడాది గడిచాక మరో విషాదం చోటు చేసుకుంది. రెండో కుమారుడు వినాయక చవితి ముందు రోజున ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 ఏళ్ల వ్యవధిలో 2 కుమారులు చనిపోవడంతో నాగమణి గారు కోలుకోవడానికి సమయం పట్టింది. అదే టైంలో మీ ఇద్దరిని చూసుకునేందుకైనా నేను బతకాలి అని పిల్లలతో చెప్పి మళ్లీ ఉద్యోగానికి వెళ్లేవారు. ఆమె ఆరోగ్యం సహకరించేది కూడా కాదు. ఫిజికల్ గా కంటే కూడా మానసికంగా ఇబ్బంది పడేవారు. కానీ ఎవరిని ఏమీ అడిగేవారు కాదు. తల్లి పడుతున్న కష్టాలను చూసిన ఐశ్వర్య కూడా తాను కూడా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలని, తల్లి పడుతున్న బాధను పంచుకోవాలనే ఉద్దేశంతో వీకెండ్స్ లో ఈవినింగ్ టైంలో చెన్నైలోని బెస్సీనగర్లోని ఓ సూపర్ మార్కెట్ వద్ద పలు ప్రొడక్ట్స్ కి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసేవారు. అంటే ఆ షాప్ కి వచ్చిన కస్టమర్లకు ఆ ప్రొడక్ట్స్ ని పరిచయం చేసి కొనిపించడం చేసేవారు. కొన్నాళ్లు బర్త్డే పార్టీలకు హోస్ట్ గా చేశారు. ఒక్కో బర్త్డే పార్టీ హోస్ట్ చేసినందుకు 500 ఇచ్చేవారు. తాను ఎంత కష్టపడినా నెలకు 5,000కు మించి వచ్చేవి కాదు. అప్పటికే అప్పులు కూడా అయ్యాయి. దీంతో టీ నగర్లోని సొంత ఇల్లు అమ్మేసి అద్దె ఇంటికి మారారు. తరువాత కూడా చదువుకుంటూనే చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. తనకు ఇంట్రెస్ట్ ఉండడంతో డాన్స్ నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే తెలిసిన వారి ద్వారా విజన్ టీవీలో అసత్త పోవొత్తు యారు అనే కామెడీ షోకి హోస్ట్ గా ఛాన్స్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ లో నాచురల్ గా నటించడంతో మంచి పేరు వచ్చింది. ఆ తరువాత 2007లో కలైంగర్ టీవీలో మానాద మైలాద డాన్స్ రియాలిటీ షో కంటెస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమానికి కొన్ని రోజుల పాటు హీరోయిన్ రంభా కూడా జడ్జిగా వ్యవహరించారు. సీజన్ 3లో పార్టిసిపేట్ చేసిన ఐశ్వర్య విజేతగా నిలిచారు. ఆ సక్సెస్ కూడా ఆమెకు అంత ఈజీగా రాలేదు. ఓవైపు చెన్నైలోని ఎదిరాజ్ కాలేజ్లో డిగ్రీ చదువుతూనే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఇంట్లో టీవీలో పాటలను చూసి సొంతంగా డాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఎలాగైనా సరే లైఫ్ లో సక్సెస్ కావాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేసేవారు. అలా ఆ సీజన్ విజేతగా నిలిచారు. తరువాత కొన్ని సీరియల్లో అవకాశం వచ్చింది. అక్కడ నెలకు 4-5 రోజులే షూట్ ఉంది. రోజుకు 1,500 చొప్పున ఇచ్చేవారు. తనకు అంత తక్కువ ఇచ్చి ఇతర నటులకు రోజుకు 20,000 చొప్పున ఇవ్వడం ఏంటని అనుకునేవారు. ఇదే విషయం తల్లితో మాట్లాడితే టీవీ సీరియల్స్ లో డబ్బులు తక్కువే ఇస్తారు, ఫేమ్ రావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది, నీకు ఎక్కువ డబ్బు కావాలన్నా ఫేమ్ కావాలన్నా సినిమాల్లో ట్రై చేయన్నారట. అప్పటికి తన మూడో అన్నయ్య జాబ్ చేస్తుండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి కొంచెం బయటపడింది. తాను సీరియళ్ల బదులు సినిమాల్లో ట్రై చేయాలన్న ఉద్దేశంతో పలు ఆఫీసులకు వెళ్లారు. తల్లి ఐశ్వర్యకు తోడుగా వెళ్లేవారు. అయితే చాలా మంది నిర్మాతలు నువ్వు నల్లగా ఉన్నావు, నీ పర్సనాలిటీ హీరోయిన్ మెటీరియల్ కాదు అని మొహం మీదే అనేవారట. తండ్రి రాజేష్ కుమార్తె అని గుర్తించకపోయినా బాధపడలేదు. కానీ బాడీ షేమింగ్, కలర్ పై కామెంట్లు చేయడంపై మొదట బాధపడ్డారు. పలు ప్రయత్నాలు చేశారు. చాలా మంది డైరెక్టర్లు నీకు హీరోయిన్ ఛాన్స్ రాదు, కమెడియన్ గా లేదా సైడ్ యాక్టర్ గా చేయి, హీరోయిన్ ఫ్రెండ్ గా చేయాలని హేళన్ గా చెప్పేవారు. ఇక డ్రెస్ల గురించి కూడా కొందరు కామెంట్స్ చేసేవారు. డిగ్నిటీగా ఉండే డ్రెస్లు కొందరికి నచ్చలేదని, హీరోయిన్ వేసుకునే డ్రెస్లు ఇలాగే ఉండాలని కొందరు ఫిక్స్ అయ్యారని అర్థమైంది. అంతేకాదు వారు డైరెక్ట్ గా పలానా పాత్ర ఉందని చెబితే ఇబ్బంది ఉండేది కాదు, కానీ తాను అవకాశం అడిగితే ఇంత హేళన చేస్తారా అని అనుకునేవారు. ఓ ఫేమస్ డైరెక్టర్ వద్దకు వెళ్తే హీరోయిన్ పాత్ర నీకు సెట్ కాదు, హీరోయిన్ కు ఆపోజిట్ రోల్, కమెడియన్ రోల్ ఉంది, చేస్తావా అని అడిగారట. ఆమె సీరియస్ గా వెనక్కి వచ్చేస్తుంటే ఎగతాళిగా నవ్వారట ఆ డైరెక్టర్. ఇవే కాదు ఎన్నో ఇబ్బందులు, హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. అలా ప్రయత్నాలు చేస్తుంటే డైరెక్టర్ వీరపాండ్యన్ ఐశ్వర్యను పిలిపించి తాను తీస్తున్న సినిమాలో ఛాన్స్ ఉందని చెప్పారట. అదే అవర్గలం ఇవర్గలం సినిమా. విమల్ నటరాజన్, సతీష్, ఐశ్వర్య రాజేష్, సుప్రజ తదితరులు నటించిన ఈ సినిమా 2011లో విడుదలైంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా పంచ్ భరత్ డైరెక్షన్ లో వచ్చిన నీతన అవన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. సాధన్, శ్రీమాన్, శ్రీనివాసన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటించిన ఈ సినిమా ముందుగా విడుదలైంది. ఈ సినిమాలో నందిని పాత్రలో నటించారు ఐశ్వర్య రాజేష్. తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్య రాజేష్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఐశ్వర్య పేరుతో చాలా మంది ఉండడంతో పేరు మార్చుకోవాల్సి వచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి పేరును తన పేరు చివరన పెట్టుకుందామని అనుకున్నారు. అయితే జ్యోతిష్యులు
దర్శకుడు మాత్రం ఆ పేరు ఉంటే సక్సెస్ రాదని, నెగిటివ్ వైబ్రేషన్ ఉందని చెప్పారట. కానీ ఐశ్వర్య మాత్రం తన తండ్రి పేరును తన పేరు చివరన పెట్టుకున్నారు. అలా ఐశ్వర్య రాజేష్ గా మారారు. ఆ సినిమా తరువాత అవకాశాలు పెరిగాయి. ఉయర్తిరు 420లో చారు పేరుతో, సప్తపది కుట్రంలో సుమతిగా, వలియాదవ సినిమాలో అనుగా నటించారు. అయితే మంచి పాత్రలు వచ్చినా, మంచి గుర్తింపు వచ్చినా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం లేదు. అదే టైంలో చాలా మంది ఇంకా కలర్, బాడీ షేమింగ్ పై మాట్లాడడంతో తనకు తానుగా నిరూపించుకోవాలని అనుకున్నారు. ఆ టైంలోనే 2012లో పా రంజిత్ డెబ్యూ డైరెక్టర్ గా అత్తకతి సినిమా వచ్చింది. దినేష్, నందిత శ్వేత, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటించిన ఈ సినిమా కూడా బాగానే ఆడింది. పలు అవార్డులను సొంతం చేసుకుంది. అదే టైంలో విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి వారు సినిమా షూటింగ్లలో మాట్లాడుతూ ముందు గుర్తింపు వచ్చే ఎలాంటి పాత్ర అయినా వదులుకోవద్దు అని చెప్పడంతో ప్రత్యేకమైన పాత్ర కోసం చూస్తున్నారు. ఇక రమ్మ, పన్నయ్యారుం పద్మినియారుం, తిరుదాన్ పోలీస్ సినిమాలో నటించాక సంచలన సినిమా అయిన కాకా ముత్తయ్య సినిమాలో ఛాన్స్ వచ్చింది. మణికందన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాని ధనుష్, వేత్రిమారన్ నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ మెయిన్ రోల్ గా, చైల్డ్ ఆర్టిస్టులు విఘ్నేష్, రమేష్ తదితరులు నటించిన ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు ఐశ్వర్య రాజేష్. అంటే 25 వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించడం అంటే ఏ హీరోయిన్ అయినా ఒప్పుకునేవారు కాదు. కానీ కథ బాగుండడంతో పాటు తల్లిగా నటించడాన్ని గొప్ప అంశంగా భావించిన ఐశ్వర్య రాజేష్ ఆ సినిమాలో నటించారు. పిల్లల విషయంలో తల్లి పడే ఇబ్బందులను తన రియల్ లైఫ్ లో చూసిన ఐశ్వర్య రాజేష్ ఆ సినిమాలో రియల్ మదర్ గా నటించి మెప్పించారు. మురికివాడలో ఉండే తల్లి పడే కష్టాలతో పాటు ప్రభుత్వ పథకాలు, అనుకోని విధంగా వచ్చే ఇబ్బందులు, రైలు బొగ్గు విక్రయం ఇలా అనేక అంశాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా తమిళనాట మాత్రమే కాదు, అంతర్జాతీయంగా పలు భాషల్లో రీమేక్ అయింది. ఐశ్వర్య రాజేష్ కు తమిళనాడు స్టేట్ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు వచ్చింది. ఇక సైమా, ఐపా, నార్వే ఫిల్మ్ అవార్డ్, తైపీ గోల్డెన్ ఫిల్మ్ అవార్డ్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లాస్ ఏంజల్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఇలా అన్ని కలిపి 100కు పైగా అవార్డులు, నామినేషన్లు వచ్చాయి. ఇంగ్లీష్ లో ఈ సినిమా ది క్రౌస్ ఎగ్ గా రిలీజ్ అయింది. ఐశ్వర్య రాజేష్ కెరీర్ లోనూ ఈ మూవీ ప్రధానమైందని చెప్పవచ్చు. ఆ తరువాత తమిళంలో వరుస ఛాన్సులు వచ్చాయి. హిందీలోనూ అర్జున్ రాంపాల్ తో కలిసి డాడీ సినిమాలో నటించారు. ఇక క్రికెటర్ గా ఖనా సినిమాలో నటించిన ఐశ్వర్య మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా కోసం 6 నెలల పాటు క్రికెట్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆ టైంలో సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న డైరెక్టర్ తో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచండి, ఈ సినిమా బాగా ఆడుతుంది అని చెప్పారట. ఐశ్వర్య రాజేష్ అనుకున్నట్లుగానే ఆ సినిమా బాగా ఆడింది. అప్పటి వరకు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు రావడం లేదని బాధపడిన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు, మెయిన్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఇక ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేసిన ఫస్ట్ తెలుగు మూవీ కౌసల్య కృష్ణమూర్తి. భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, శివకార్తికేయన్తో కలిసి నటించారు. తమిళంలో వచ్చిన ఖనా సినిమాకు ఇది రీమేక్. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న ఓ అమ్మాయి తాను కోరుకున్న రంగంలో రాణించేందుకు ఎదురైన ఇబ్బందులను చూపించే సినిమా ఇది. ఈ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే 2010లో కెరీర్ స్టార్ట్ చేసిన తెలుగు అమ్మాయి తెలుగులో ఫస్ట్ మూవీలో నటించేందుకు దాదాపు 9 సంవత్సరాలు పట్టింది. ఆ సినిమా తర్వాత ఎన్వి నిర్మల్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన మిస్ మ్యాచ్ సినిమాలో ఉదయ్ శంకర్ తో కలిసి నటించారు. విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్, నానితో టక్ జగదీష్, సాయిధరం తేజ్ తో రిపబ్లిక్ సినిమాల్లో నటించారు. మొత్తంగా 55 సినిమాల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ లేడీ ఓరియంటెడ్ పాత్రల్లోనే ఎక్కువగా నటించారు. తెలుగు, మలయాళంలో దాదాపు 10 సినిమాల్లో నటించారు. 2022లో తమిళ బిగ్ బాస్ సీజన్ 6లో గెస్ట్ గా కనిపించారు. కపిల్ శర్మ టాక్ షోతో పాటు 2023లో స్టార్ విజయ్ టీవీలో టెలికాస్ట్ అయిన కుకింగ్ రియాలిటీ షో కుకు విత్ కోమలిలో గెస్ట్ గా పాల్గొన్నారు. 2018లో బోధై కోదై మ్యూజిక్ వీడియోలో, 2022లో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సుజాల్ వెబ్ సిరీస్ లోనూ నటించారు. 2019లో వచ్చిన లయన్ కింగ్ సినిమాకి తమిళంలో నాలా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఐశ్వర్య రాజేష్ అవార్డుల విషయానికి వస్తే కాకా ముత్తయ్య సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ని అందుకోగా సైమా, ఆనంద్ వికటన్, ఎడిసన్, ఐఫా, ఫిల్మ్ఫేర్, నార్వే తమిళ్ ఫిలిం, తైపీ తమిళ్ ఫిలిం ఇలా దాదాపు 12 సార్లు బెస్ట్ యాక్ట్రెస్ గా ఎంపికయ్యారు. మరో 40 సార్లు నామినేట్ అయ్యారు. తన స్ట్రగుల్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ నా లైఫ్ లో అమ్మే నా రోల్ మోడల్. ఏ రోజు మమ్మల్ని తక్కువగా పెంచలేదు, మంచి స్కూళ్లలోనే చదివించారు. 38 ఏళ్లకే భర్తను, ఆ తరువాత 2 ఏళ్ల వ్యవధిలోనే 2 కొడుకులను కోల్పోయిన తల్లి పడే బాధను నేను కళ్ళరా చూశాను. నేను అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్న, కలర్ గురించి కామెంట్స్ చేశారు.
అన్ని చోట్ల ఉన్నట్టే లైంగిక వేధింపులు ఉంటాయని తెలుసు. వాటిని ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అయ్యాను. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో చెప్పాను. ఒక్కరిద్దరు తప్ప నాకు ఎంకరేజ్మెంట్ లేదు. చివరికి తమిళం మాట్లాడే అమ్మాయి అనే రీజన్ తోనూ కొందరు ఛాన్సులు ఇవ్వలేదు. ఎలాగోలా సినిమాల్లో ఛాన్స్ వచ్చి నటించాను. ఆ సినిమాలు హిట్ అయినా నా పాత్రలు బాగున్నా కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు, కానీ పాత్రలు ఇచ్చేవారు కాదు. నా లైఫ్లో నేను మాత్రమే ఉన్నానని అర్థమైంది. నేను మాత్రమే ఏదైనా చేయగలను అని అర్థమైంది అన్నారు. మరికొన్ని విషయాలకు వస్తే, తన అత్త నటి శ్రీలక్ష్మి గారు తమ ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటారని చెప్పారు. తాను కమెడియన్గా దాదాపు 700కి పైగా సినిమాల్లో చేయడం అంత ఈజీ కాదని, యాక్టింగ్లో అత్యంత కష్టమైన రోల్ హెల్తీ కామెడీ చేయడమేనని, తన అత్తయ్య అలా చేయడం గ్రేట్ అని అన్నారు. తాను నటిని అయ్యాక తన అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు. సినిమా పరంగా తప్ప ఇండస్ట్రీలో ఎవరితోనూ పెద్దగా క్లోజ్ గా ఉండరు ఐశ్వర్య రాజేష్. తాను గ్లామర్ పాత్రలకు ఎప్పుడూ నో చెప్పలేదని, ఆ పాత్రలు రాలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఐశ్వర్య రాజేష్. మీడియాలో మాత్రం నేను గ్లామర్ పాత్రలకు నో చెప్పినట్టు రాశారని వ్యాఖ్యానించారు. మొత్తం మీద పర్సనల్ లైఫ్లో, కెరీర్లో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, విషాదాలు ఎదుర్కొని ఎన్నో మంచి పాత్రల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని, మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం.